యూపీ ఎంటర్ అయిపోయాం, ఉత్తరప్రదేశ్. సో ఆమె కాసేపట్లో ఆగ్రా కూడా రీచ్ అవ్వచ్చు. మరి ఆగ్రా టచ్ అవుతుందో లేదో తెలియదు, చూద్దాం ఆగ్రా టచ్ అవుతుందో లేదో. అండ్ మీకు ఒక విషయం చెప్పాలండి, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా కార్ ఉంది కదా, మా బుజ్జిమోట, అది ఆల్మోస్ట్ లైక్ 13 స్టేట్లు తిరిగేసిందండి. ఆంధ్రప్రదేశ్ కామన్, అక్కడ నుంచి నేను వచ్చాను కాబట్టి. నెక్స్ట్ వచ్చి తెలంగాణ, హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చి కర్ణాటక, నేను బెంగళూరులో జాబ్ చేసినప్పుడు. తర్వాత నాకు పెళ్ళైన కొత్తలో, అంటే నా వైఫ్ పుట్టి పెరిగింది వెస్ట్ బెంగాల్, తెలుగు అమ్మాయే కానీ అక్కడ పుట్టి పెరిగింది. సో మరి పెళ్ళైన కొత్తలో మరి అత్తారింటికి వెళ్ళాలి కదా, అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కోల్కతా వెళ్ళాం, అది వెస్ట్ బెంగాల్, అదొక స్టేట్. తర్వాత మా మదర్ కర్ణాటక వచ్చినప్పుడు ఆవిడకి చాలా, అంటే పెద్ద ఆవిడ కదా, గుళ్ళకి గట్ట తిరగాలని కోరిక ఉంటుంది. సో తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అని చెప్పమని చెప్పారు. సో రామేశ్వరం, కన్యాకుమారి, తర్వాత ఏమో మధురై, పళని, ఈ టెంపుల్స్ అన్ని తిరిగేసింది కారు. తర్వాత లాస్ట్ ఇంకోటి ఏంటంటే రామేశ్వరం లాస్ట్ ఎండ్ ఆఫ్ ది రోడ్కి మాత్రం వెళ్ళి వచ్చింది కారు. అయితే అఫ్కోర్స్ బీహార్ వెళ్ళాము కూడా. అండ్ ఇంకా మిస్ అయినా ఒడిస్సా వెళ్ళింది కారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు హర్యానా, ఇదొక స్టేట్. తర్వాత ఢిల్లీ వెళ్ళింది కారు. మేమేమనుకున్నామంటే కిందన అంటే ఇండియా కింద వరకు వెళ్ళాము కదా, ఇదే కార్లో లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అంటే పైన కాశ్మీర్ వరకు వెళ్దామని అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అస్సలు కుదరట్లేదండి, రోడ్స్ బాగోట్లేదు అండ్ ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేటంటే ఇక్కడ నుంచి మా జర్నీస్ అన్ని నా బైక్ మీద కంటిన్యూ అవుతాయి, అదే మన బుజ్జి ఎన్ఫీల్డ్ మీద కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ప్లాన్ వచ్చి లడాక్. మొత్తానికి మథురా సిటీకి వచ్చామండి. మథురా సిటీ తెలుసు కదా మీకు, మన భగవాన్ శ్రీకృష్ణులు ఇక్కడే పుట్టారు, అదే ఇక్కడ పెరిగారు. పుట్టింది వేరే చోట, అది మీకు తెలుసు. ఇక్కడే పెరిగింది ఇక్కడ. అండ్ దగ్గరలోనే చూసారా, మనకు స్టోరీ ఉంటుంది, ఆయన సర్పం పైన డ్యాన్స్ వేస్తారని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా స్టోరీ, అది కూడా దగ్గరలోనే అండి. అండ్ గోవర్ధన ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది, అది కూడా. అండ్ వన్ మోర్ థింగ్, మీకు తెలిసే ఉంటుంది, మహాభారతం ఎక్కడైందంటే చాలా మందికి మహాభారతం అయిందని తెలుసు, కానీ ఎక్కడైందనేది చాలా మందికి అంత స్ట్రైక్ అవ్వదు. అది ఎక్కడో కదండి, హర్యానాలో అయింది. సో యూపీకి దగ్గరలోనే హర్యానా. అండ్ యూపీలో మధుర ఒకటే కదండి చెప్పుకోవడానికి, మనకి ఆగ్రా తాజ్మహల్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐటీ పార్క్ నోయిడా, అది కూడా మన యూపీలోనే ఉందండి. సో ఈ మూడే కాదు, ఇంకా చాలా 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 చెప్పుకోదగ్గ వింతలు విశేషాలు మన యూపీలో ఉన్నాయి.
సో ఇంకా 189 కిలోమీటర్స్ చూపిస్తుంది నాగ్పూర్కి. మహారాష్ట్ర అయితే ఇంకెంతవరకు టచ్ అవ్వలేదు మేము. సో మధ్యలో ఎక్కడైనా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ బట్ గూగుల్ ఏం చేసిందంటే కొంచెం డైవర్ట్ చేసింది మాకు, అంటే టైం సేవింగ్ కోసం అనుకుంటా. అయితే ఇది ఎలాగెళ్తుందంటే మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్తుందండి మొత్తం రోడ్ అంతా. ఎవరైనా ఆల్రెడీ అరకు వ్యాలీ గట్టా మీరు వెళ్ళుంటే ఆర్ ఊటీ అంటే ఏదైనా ఘాట్ రోడ్ మీరు ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంటే సేమ్ మీరు అలాంటిదే మీరు ఇక్కడ ఫేస్ అలాంటి రోడ్స్ చూస్తారు. ఇక్కడ చాలా బాగుందండి, రోడ్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా ట్రక్స్ తిరుగుతున్నాయి అటు ఇటు. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళకుండా ఈ రోడ్లు ఎప్పుడైనా ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నా అడ్వైస్ అయితే మాత్రం ఎవరు కూడా నైట్ టైం ట్రావెల్ చేయొద్దు, ఓన్లీ ఉదయం పూటే ట్రావెల్ చేయండి. నైట్ టైం అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా కొంచెం అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాయి బంక్స్ గట్టానా. సో ఉదయం పూట ట్రావెల్ చేస్తే చాలా ఫార్ బెటర్. సో నేనైతే మాత్రం ఈ రోడ్స్ వెళ్తుంటే సేమ్ అరకు రోడ్స్ వెళ్తున్నట్టు, లేకపోతే నేను ఊటీ వెళ్ళానండి ఇదే కార్లో వెళ్ళా. సో ఊటీ వెళ్తున్నట్టు లేకపోతే తిరుపతి కొండ ఎక్కుతున్నట్టు సేమ్ అదే ఫీలింగ్ నాకు చూపిస్తాను చూడండి, రోడ్ చూపిస్తాను చూడండి.
చూస్తున్నారు కదా రీరౌటింగ్ అని చెప్పేసి మ్యాప్ స్టక్ అయిపోయింది. సో ఆ విలేజెస్ అని దాటి మేము వస్తున్నప్పుడు ఒక ఫారెస్ట్ ఎంటర్ అయింది, ఛత్తీస్గఢ్ ఫారెస్ట్. సో లోపలికి ఎంటర్ అయ్యాం. ఇది వే కట్టుకెళ్తుందో లేదో కూడా తెలియట్లేదు, బట్ వెహికల్స్ తిరుగుతున్నాయి, అటు ఇటు వెహికల్స్ తిరుగుతున్నాయి. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏంటి, అసలు మేము కట్టుకెళ్తున్నామో లేదా అని ఇప్పుడే కొంచెం టెన్షనే. ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్లో కానీ ఏమైనా వెహికల్స్ స్టక్ అయిపోయినా లేకపోతే ఏమైనా బ్రేక్ డౌన్ అయినా చాలా ప్రాబ్లమేటిక్ అండి. ఎందుకంటే నెట్వర్క్ కూడా చాలా తక్కువ చూపిస్తుంది, ఒక్క పాయింట్ చూపిస్తుంది. కొన్ని ప్లేసెస్లో అసలు నెట్వర్క్ లేదు ఇక్కడ. ఇది ఫారెస్ట్, అక్కడక్కడ సైన్స్ ఉన్నాయి, లైక్ ఏనుగులు వస్తాయని, తర్వాత పులులు వస్తాయని చెప్పి సైన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టారు, బోర్డ్స్ పెట్టారు. ప్రాబ్లం ఏంటంటే అండి ఎక్కడ పడితే అక్కడ హిందీలో పెట్టారు బోర్డ్స్. అది ఆపి ఇప్పుడు నేను అమ్మమ్మ బాబ్బా చదివేసరికి లేట్ అయిపోతుంది. చూస్తున్నా అక్కడ కొన్ని చోట్ల డోంట్ స్టాప్ యువర్ వెహికల్స్ అని చెప్పేసి అక్కడక్కడ బోర్డ్స్ ఉన్నాయి. సో రోడ్ చూస్తాను కదా, చాలా అంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం ఎక్కడ ల్యాండ్ అవుతుంది ఈ రోడ్ అయితే మాత్రం. చూడండి ఇప్పుడు నేను జంపింగ్ జపాంగ్ చేస్తాను ఈ కార్తో. సో మీరు లెఫ్ట్లో చూపించు. ఇదంతా ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ అండి. మీరు కానీ ఈ రోడ్లో ట్రావెల్ చేయాలి అంటే ఇలాగ నేను ట్రావెల్ చేస్తున్నట్టు మీరు గుర్గావ్ నుంచి కానీ లేకపోతే రాజస్థాన్ నుంచి కానీ అంటే ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి కానీ వస్తున్నారు అంటే మాత్రం ఎక్కడైనా సరే మీకు ఫ్యూల్ ఇండికేటర్ చూపిస్తుంది అంటే మీరు ధీమా పడిపోకండి. నా వెహికల్ ఇంకొక 100 కిలోమీటర్స్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు, అలా ఇలా మీరు ధీమా పడిపోకండి. ఒకవేళ కానీ మీకు ఛాన్స్ ఉంటే వెంటనే ఫ్యూల్ కొట్టించేసుకోండి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాగా మనం ఒక రిమోట్ ఏరియాలో పడిపోయాం అనుకోండి, తెలియని ఏరియాలో పడిపోయాం అనుకోండి, ఇక్కడ బంక్స్ కాదు కదా, కనీసం ఒక హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. కాబట్టి అందులో ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసినా సరే జాగ్రత్తగా ఉండాలి. సో ప్లీజ్, ఇక్కడనే కాదండి, ఎప్పుడైనా మనం ఒక లాంగ్ డ్రైవ్ అన్నోన్ ప్లేసెస్కి వెళ్తున్నాము అంటే ఫ్యూల్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ అదర్ థింగ్స్, ఈవెన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి. ఆ సెల్ఫ్ డిఫెన్స్ ఐటమ్స్ కానీ క్యారీ చేయడం చాలా చాలా ఫార్ బెటర్ ఈ రోజుల్లో. ఇది కొంచెం ట్రైబల్ ఏరియాలో ఉందండి చూడడానికి. సో ఊరు మధ్యలో నుంచి వెళ్తున్నాం, మ్యాప్ అలా తీసుకెళ్తుంది. మరి ఇప్పటికీ కొంచెం డౌటే ఎక్కడ ల్యాండ్ అవుతామా అని చెప్పి. చాలాసేపటి నుంచి ఫారెస్ట్లోని విలేజెస్ నుంచి వెళ్తున్నాం అలాగా. ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. సో 12 నుంచి ఎక్కడ కూడా మాకు సరైన దాబాస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎక్కడ కనబడలే. ఆకలేదు, చాలా ఆకలేసేస్తుంది. ఎంత త్వరగా హైవేకి వెళ్తామా అని చూస్తున్నాం ఇందాక నుంచి. ఎందుకంటే మళ్ళీ అరకు వెళ్ళేసరికి నైట్ 11 అయిపోతుంది. మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు 650 కిలోమీటర్స్ 13 అవర్స్ చూపిస్తుంది. అంటే నేను అనుకున్నా ఎందుకు 650 కిలోమీటర్స్ 13 అవర్స్, స్ట్రైట్ అవే కదా, హైవే కదా, ఇంటర్వ్యూ 9 అవర్స్ లోపలే రీచ్ అయిపోవచ్చు కదా, ఎందుకు 13 అవర్స్ అంటే నాకు అప్పటికి నాకు డౌట్ పడుతూనే ఉంది. ఇప్పుడు అర్థమైంది గూగుల్ మాది ఇలా తీసుకొస్తుంది అనేసి, అందుకే ఇంతలా చూపించింది అనేసి.